ఎవరైనా విరిగి నలిగినటువంటి హృదయంతో ఉంటే వారికి వచ్చేటువంటి ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయము, ఈ యొక్క గుండె ఒకవేళ కొట్టుకోవడం ఆగిపోతే ఎలాగైతే మనకి జీవితము, మన యొక్క జీవనం ఆగిపోతుందో, అలాగే నీ యొక్క మనస్సు జీవించడం ఆగిపోతే నీ యొక్క జీవితం కూడా ఆగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏమనిపిస్తా ఉంటుంది తెలుసా? నా చుట్టూ ఎవరు ఉండకూడదు, నాకు పిల్లలంటే నచ్చరు, నాకు జనాలంటే నచ్చరు, నాకు తినాలనిపించట్లేదు, ఎవరిని చూడాలనిపించట్లేదు, ఎవరిని కలవాలనిపించట్లేదు, నాకు ఉండే ఒకే ఒక కోరిక ఏంటదంటే నేను చనిపోవాలి. ఈ యొక్క మరణము కొంతమందికి ఫిజికల్ గా ఉండదు, కానీ మానసికంగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వారు జీవిస్తూనే ఉంటారు, బయటికి బహిరంగంగా జీవిస్తూ ఉంటారు, కానీ లోపల చనిపోయి ఉంటారు. వారి ముఖంలో నవ్వు ఉండదు, ముఖంలో భావోద్వేగాలు ఉండవు, వారి యొక్క మనసు స్పందన ఉండదు. అనేక మంది ఇటువంటి మరణానికి ఆల్రెడీ గురై ఉన్నారు. ఆ యొక్క మరణం నుండి నీవు బయటకు రావాలి. ఈ యొక్క మరణం ఎంత ఘోరమైనటువంటిదంటే వారు ఇంక ఎవరితో కూడా ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా నేను ఒంటరిగానే జీవించాలని చెప్పి ఒక నిర్ణయానికి, తీర్మానానికి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. అందుకే కదా యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ పేరు ఏమని చెప్పాడో తెలుసా? ఆయన ఆదరణకర్త అంట. ఆయన మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించేవాడట. ఈరోజు ఆ ఆదరణకర్త యొక్క సహాయాన్ని నీవు తీసుకున్నట్లయితే నీలో ఉండే ప్రతి రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆమేన్. నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకున్నట్లయితే ఆయన నీ యొక్క ప్రతి అబద్ధాన్ని ఆయన తుడిచివేస్తాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వర్తమానం పేరు ఏంటంటే, నిన్ను నీవు కనుగొన్నావా? డూ యు నో యువర్ సెల్ఫ్? నిన్ను నీవు కనుగొనున్నావా? ఎప్పుడైనా మనకి వివాహం అయిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ఇంకా నా భార్యే నా జీవితం అంతా అని చెప్పి అనుకుంటా ఉంటారు కొంతమంది. ఆ యొక్క క్రమంలో వారు మర్చిపోతారనమాట. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతా ఉంటుందంటే, గాయపరచబడుతుంది మన యొక్క హృదయము, మన యొక్క మనసు గాయపరచబడుతుంది. ఆ యొక్క గాయపరచబడిన తర్వాత మనం మర్చిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నిన్ను నీవు కనుగొనున్నావా? మనము కొన్నిసార్లు అనుకోనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అనుకోనటువంటి పరిచయాలతో ఆ యొక్క పరిచయాల వలన మనము లాభపడతామని చెప్పి అనుకుంటామే కానీ ఒక్కొక్కసారి అనుకోనటువంటి రీతిలో మనం నష్టపోతూ ఉంటాం. ఆ యొక్క పరిచయం వలన మనము గాయపరచబడతా ఉంటాం. లేకపోతే ఇంకా కొంచెం కొంతమంది డీప్గా తీసుకువెళ్తారు, దానిని వివాహం కింద మారుస్తారు. ఆ యొక్క వివాహం అయిన తర్వాత కొంతమందికి విడాకులు కూడా అవుతూ ఉంటాయి. మనము ఆ యొక్క గాయపరచబడినటువంటి పరిస్థితిలోనే ఉండిపోతూ ఉంటాం. ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నీ యొక్క జీవితము ఆ యొక్క గాయంతోనే అంతము కాదు, గాయం తర్వాత కూడా జీవితం ఉంది. ఆ యొక్క విడాకులతోనే నీ యొక్క జీవితం అంతమైపోలేదు, విడాకుల తర్వాత కూడా జీవితం ఉంది. ఆ యొక్క నిశ్శబ్దతతో, లేకపోతే మనుషులను విడిచి వెళ్ళిపోయారు, లేకపోతే నీ యొక్క స్నేహితులను విడిచి వెళ్ళిపోయారు, దానితోనే నీ యొక్క జీవితము అంతం కాదు. ఆ యొక్క పరిస్థితి తర్వాత కూడా నీ యొక్క జీవితము ఇంకా కొనసాగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఈ యొక్క విషయం మాట్లాడడానికి కొంచెం భయపడతా ఉంటారు. ఎందుకంటే వారికి సాధారణంగా సెమినారీస్లోని లేకపోతే బైబిల్ ట్రైనింగ్లో ఈ యొక్క అంశాలు ఎక్కడ కూడా తరిఫీదు అవ్వదన్నమాట. అందుకే మనము ఈ యొక్క అంశాలను సాధారణంగా చర్చ్లో వినము. కానీ ఈరోజు నేను ఇది కఠినమైనటువంటి సబ్జెక్ట్ని నేను తీసుకొని ఈరోజు మాట్లాడాలని చెప్పి ఆశపడతా ఉంటాను. కొంతమంది విడాకులైనటువంటి వారిని, లేకపోతే సపరేట్ అయినటువంటి వారిని, లేకపోతే విధవరాల్ని ఎలా చూస్తారంటే సబ్ హ్యూమన్గా చూస్తారు. అంటే వారిని మనుషులుగా కూడా చూడరు. వాళ్ళు ఎలా చూస్తారంటే వారు అంటరానటువంటి వ్యక్తులుగా, లేకపోతే తాకకూడనటువంటి మనుషులుగా చూస్తూ ఉంటారు. వారిని కొన్ని ప్రాంతాలకి, కొన్ని స్థలాలకి వారిని ఆహ్వానించరు. వివాహాల చోటకు, లేకపోతే మంచి శుభకార్యాలు అయ్యేటువంటి పరిస్థితుల దగ్గరికి వారిని ఏమాత్రం కూడా ఆహ్వానించరు. ఎందుకంటే వారు వస్తే అశుభము అని చెప్పి అంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మనుషులకు అనేక రకాలైనటువంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. లేకపోతే వారు తక్కువ కులమని వాళ్ళు పిలవరు, లేకపోతే వారు అంటరానటువంటి వారు మన జాతి కాదు అని చెప్పి చాలా ఆలోచనలతో, ఈ యొక్క నెగిటివ్ మైండ్ సెట్తో వారి యొక్క జీవితాన్ని వారు కట్టుకుంటూ ఉంటారు. ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మన దేవుడు ఏమాత్రము విభజించే దేవుడు కాదు, కానీ కలిపే దేవుడు. హల్లెలూయా. ఐక్యపరిచే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఏమాత్రము కూడా విభజించే దేవుడు కాదు. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ యూనిటీ. ఆయన మనల్ని కలిపే దేవుడు. ఆయన మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనందరినీ ఒకే రీతిగా చేసేటువంటి వాడు. ఆమేన్. అందుకే కదా మనందరిలో పారేటువంటి రక్తము ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లోనే ఉంటుంది. నా ప్రియ సంగమా, మనం మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే,
మనము అనేక ఆలోచనలతో అనేక పరిచయాలు పెంచుకుంటూ ఉంటాం, అనేక ఆలోచనలతో కొన్ని ప్రారంభిస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు, కొంతమంది కొన్ని చదువులు ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క ప్రక్రియలో మనము, ఆ యొక్క ప్రాసెస్లో మనము ఏదో ఒక రీతిగా గాయము పరచబడి ఉంటాం. బట్ ద పాయింట్ ఈస్ వి స్టాప్ దేర్. మనం అక్కడే ఆగిపోతాం. ఇది దేవుని చిత్తం కాదేమో, లేకపోతే ఇంతేనేమో నా జీవితము అనేటువంటి నిరాశకు కూడా మనం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ ఆలోచనతో జీవిస్తున్నావో, ఆ యొక్క గాయాన్ని దాటి చూస్తున్నావా, లేకపోతే ఆ గాయం దగ్గరే నీవు నిలిచిపోయి ఉన్నావా? హ్యావ్ యూ స్టాప్డ్ అట్ దట్ హర్ట్ ఆర్ హ్యావ్ యూ క్రాస్డ్ దట్ హర్ట్? నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ యొక్క మాటలను, ఈ యొక్క ఆలోచనలు అన్నీ కూడా మన యొక్క హృదయంలో నింపేసుకొని మనం ఇంకా ముందుకి కొనసాగడానికి ఇష్టపడము. ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతామంటే, మనం ఇంకా జీవించడానికి ఇష్టపడము, మనం ఇంకా కొనసాగడానికి ఇష్టపడము. ఈ రోజుల్లో మనం చూస్తే డివోర్స్ రేట్స్ ఎంత భయంకరంగా పెరిగిపోతున్నాయో తెలుసా? డివోర్స్ రేట్స్ ఎంత భయంకరంగా పెరిగిపోతున్నాయి అంటే, ప్రతిరోజు ముంబైలో ఒక్క ఫ్యామిలీ కోర్టులో 25 డివోర్స్ కేసెస్ నమోదవుతున్నాయి, ఒక్క ఫ్యామిలీ కోర్టులో. అలాగా దేశవ్యాప్తంగా ఎన్ని ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని డివోర్స్ కేసెస్ ఫైల్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. నా ప్రియ సంగమా, ఈ యొక్క పరిస్థితి మార్చివేయబడాలి. నమ్మినటువంటి వారు ఆమెన్ చెప్పండి. వేరుపరచబడిన తర్వాత వచ్చే సమస్యల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క పరచబడిన తర్వాత మనము ఏమనుకుంటా ఉంటామంటే, నేను ఆ ప్రాంతాలకి సరితూగనేమో, లేకపోతే గాయపరచబడిన తర్వాత మనము ఇంకా ప్రయత్నించకూడదు, మరలా నేను గాయానికే నా యొక్క గమ్యం ఉంటుందని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విషయాలని మనం వేరే వారితో కూడా పంచుకోలేనటువంటి పరిస్థితి. ఈ యొక్క విషయాలను, ఈ యొక్క కార్యాలను మనము వేరే ఏ బంధుమిత్రులతో పంచుకోలేము, ఏ స్నేహితులతో పంచుకోలేము, ఏ కుటుంబస్తులతో పంచుకోలేము. ఎంత క్లోజ్ అయినా సరే మనము వారి దగ్గర మనం ఓపెన్ అప్ అవ్వలేము. ఈరోజు దేవుడు నీ యొక్క హృదయాన్ని తెరవాలని చెప్పి ఆశపడుతున్నాడు. తెరవటానికి నువ్వు సిద్ధమైతే నీ యొక్క హృదయాన్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సంగమా, ఈ రోజుల్లో 100 డివోర్స్ కేసెస్ ఉంటే విచారకరమైనటువంటి వార్త ఏంటంటే, 100లో 65% అంటే 65 కేసెస్ స్త్రీలే ఇనిషియేట్ చేస్తున్నారు. అంటే స్త్రీలే ముందుకు వస్తున్నారు మాకు విడాకులు కావాలని. ఎందుకో తెలుసా? దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఎలాంటివో చెప్తాను. కొంతమంది ఫిజికల్ అబ్యూస్కి ఫిజికల్ అబ్యూస్ అయిపోయి మాకు విడాకులు కావాలంటున్నారు. ఎస్, ద రీజన్ ఈజ్ రైట్. కొంతమంది ఎమోషనల్ అబ్యూస్ అయ్యి, అంటే రూల్స్ పెడతా ఉంటారు, నువ్వు ఇలాగ ఉండాలి, అది చెయ్యాలి, అది చెయ్యి, ఇది చెయ్యండి. ఇంకా ఆ అమ్మాయిలు ఆ యొక్క ప్రెషర్కి తట్టుకోలేక, దీనికన్నా నేను ఒంటరిగా జీవించడం మేలని చెప్పి దే స్టార్ట్ ఇనిషియేటింగ్ దిస్ కేస్ ఆఫ్ డివోర్స్. ఇంకా కొన్ని రకాల, అంటే ఇవన్నీ కూడా నోటెడ్ కేసెస్ అన్నమాట. ఈ యొక్క రీజన్స్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంతమంది ఎలాగంటే ఫ్యామిలీ ప్రెషర్ నుండి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుండి, అంటే వారి యొక్క వివాహం అయిన తర్వాత అత్తగారింటికి, మావయ్య గారింటికి వెళ్తారు. వారు పెట్టినటువంటి ప్రెషర్స్కి వారు తట్టుకోలేక, నేను భరించలేను ఈ యొక్క ప్రెషర్స్ అని చెప్పి వారు విడాకులు కోరుకుంటా ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఏమని ఆలోచిస్తున్నారంటే, ఏమాత్రము అర్థం చేసుకోవట్లేదు నా భర్త, ఏమాత్రము నన్ను అసలు ప్రేమించట్లేదు, ఉట్టి నన్ను ఒక సెక్స్ ఐటమ్గా మాత్రమే చూస్తున్నాడు, అది తప్ప ఏ రిలేషన్షిప్ లేదు మా ఇద్దరి మధ్యన అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఈ యొక్క డివోర్స్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. నా ప్రియ సంగమా, మీకు విషయం తెలుసా? 2 కోట్ల మంది భారతదేశంలో ఇప్పటికే డివోర్స్ తీసుకొని ఉన్నారు. అమెరికాలో ఈ యొక్క డివోర్స్ రేషియో ఎంత ఉందో తెలుసండి? 55%, 55% మంది. అంటే 100 పెళ్ళిళ్ళు జరిగితే 55 మంది విడాకులు తీసేసుకుంటున్నారు. మన భారతదేశంలో 2% బిలో ఉంది. అంటే 100 మందిలో 2 మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. కానీ
అది అఫీషియల్గా రికార్డ్ అయినటువంటి కేసెస్ మాత్రమే. అన్అఫీషియల్గా వారు సపరేట్ అయిపోయి ఒకే గృహంలో జీవిస్తున్నా సరే వారు ఏ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో కూర్చొని వేరువేరు జీవితాలు జీవిస్తున్నటువంటి సంఘటనలు, జీవితాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియ సంగమా, ఈరోజు ఈ యొక్క పరిస్థితిలోకి నీవు కూడా లోనవ్వకూడదంటే ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితి నాకు కూడా ఎదురవ్వకూడదు, నేను ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలి, నేను ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాన్ని కట్టుకోవాలి, మంచి హెల్దీ రిలేషన్షిప్లోకి నేను ప్రవేశించాలి అని నీవు ఆలోచన కలిగినట్లయితే ఈ యొక్క పరిస్థితిని నీవు ఎలా తప్పించుకుంటావు ఈరోజు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు నేను ఈ యొక్క వర్తమానం ఎందుకు తీసుకువస్తున్నానంటే, విడాకులతోనే జీవితము అంతమైపోదు, గాయముతోనే జీవితము అంతమైపోదు, ఆ యొక్క శ్రమలతోనే జీవితం అంతమైపోదు, ఆ యొక్క బిజినెస్ లాస్తోనే జీవితము అంతమైపోదు అనేటువంటి మాటను తేవడానికి నేను ఈరోజు వచ్చాను. నా ప్రియ సంగమా, ఈ యొక్క విడాకులు, గాయము, లేకపోతే ఈ యొక్క విచారణతో వచ్చేటువంటి ఆ యొక్క ఫలితం ఏంటి? వేరుపరచబడిన తర్వాత వచ్చే ఫలితం ఏంటి అంటే, మొట్టమొదటిగా నలిగిన హృదయము, విరిగిన హృదయము వస్తుంది. The first result, the first fruit that you get out of a separation or a hurt ఏంటంటే, you get a heart which is crushed. నా ప్రియ సంగమా, అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి హృదయము ఇది మన ఆర్గన్ కాదు, బ్లడ్ పంప్ చేసేటువంటి ఆర్గన్ కాదు. ఈ హృదయం ఏంటంటే కనబడనటువంటిది మన యొక్క మనస్సు. మన యొక్క హృదయాన్ని, అంటే మన గుండెని, దాన్ని ఎంత కొట్టినా పగలదు, అది అంత బలమైనటువంటిది. కానీ మన యొక్క మానసిక ఒత్తిడి నిజమైనటువంటిది. ఆ యొక్క గుండె పగిలినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క మాటను మనం చూస్తే యేసు ప్రభు దీని గురించి ఏమని చెప్తున్నాడో చూద్దాము. లూకా సువార్త 4:18 ఇలా సెలవిస్తుంది: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నలిగిన వారిని విడిపించడానికి. దాని అర్థం ఏంటంటే, నీవు ఆ యొక్క బాధలో జీవించడము యేసు ప్రభు యొక్క చిత్తము కానే కాదు. నీవు ఆ యొక్క గాయములో జీవించడము దేవుని యొక్క చిత్తము కానే కాదు. నీవు ఆ యొక్క ఫెయిల్యూర్లో జీవించడము దేవుని యొక్క చిత్తము కానే కాదు. ఆ యొక్క గాయాన్ని దాటి రావాలి ఈరోజు. హల్లెలూయా. ఆ యొక్క గాయాన్ని దాటి రావాలి, ఆ యొక్క బాధని దాటి రావాలి. ఎందుకంటే నీ జీవితము ఇంకా ఉంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క ఇప్పుడు మనం చదివినటువంటి మాట యేసు ప్రభు మొట్టమొదటిసారి లేఖన భాగం తెరిచినటువంటిది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నోటి నుండి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మొట్టమొదటి ప్రసంగం ఇది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైనా విరిగి నలిగినటువంటి హృదయంతో ఉంటే వారికి వచ్చేటువంటి ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ దేవుడు నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు స్వస్థత పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే బిగ్గరగా ఆమెను చెప్పు. దేవుడు ఇక్కడ బలంగా స్ట్రెస్ చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఎంత బలంగా స్ట్రెస్ చేస్తున్నాడంటే, ఆయన ఒత్తిడి పరుస్తున్నాడు. ఏమనంటే, నీకు ఒక శుభవార్త ఉంది, విడిచిపెట్టొద్దు. నీకు ఒక శుభవార్త ఉంది, నువ్వు దాన్ని విడిచిపెట్టొద్దు. ఆ శుభవార్త ఏంటంటే, నేను నిన్ను విడుదల పరుస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ యొక్క నలిగినటువంటి హృదయాన్ని నేను మరలా తిరిగి బాగు చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ సంగమా, మన యొక్క దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి. నలిగినటువంటి వారి గురించి అసలు పట్టించుకోరు. ఎందుకు అంటే వారికి ఎలా డీల్ చేయాలి, ఆ మెకానిజం ఏంటి అనేటువంటి తెలియదు గనక. అది పాస్టర్ గారు తప్పు కాదు, లేకపోతే సంఘం తప్పు కాదు. వీ హ్యావ్ నాట్ బీన్ ఎక్స్పోజ్డ్ అండ్ ట్రైన్డ్ టు సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నా ప్రియ సంగమా, ఈ యొక్క గుండె ఎటువంటిదంటే, మన యొక్క గుండె మన యొక్క రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. మన యొక్క గుండె మన యొక్క రక్తాన్ని పంప్ చేయడం వలన మన ప్రతి కోణానికి, మన యొక్క దేహంలో ప్రతి కోణానికి ఆ యొక్క జీవాన్ని పంపిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? రక్తములోనే జీవం ఉందని.
ఆ యొక్క రక్తము వెళ్తేనే అక్కడికి జీవం వెళ్తుంది. రక్తం ప్రవేశించలేదంటే మన యొక్క శరీరము కుళ్ళిపోతుంది. అందుకే ఎక్సర్సైజ్లో వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. ఎందుకో తెలుసా? ఆ యొక్క వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రతి పార్ట్కి, ప్రతి ఏరియా ఆఫ్ అవర్ బాడీకి ఆ యొక్క రక్తము ప్రవేశిస్తుంది. నా ప్రియ సంగమా, ఈ యొక్క హృదయము, ఈ యొక్క గుండె ఒకవేళ కొట్టుకోవడం ఆగిపోతే, ఎలాగైతే మనకి జీవితము, మన యొక్క జీవనం ఆగిపోతుందో, అలాగే నీ యొక్క మనస్సు జీవించడం ఆగిపోతే నీ యొక్క జీవితం కూడా ఆగిపోతుంది. ఈరోజు నువ్వు ఇంకా ఆ యొక్క ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, లేకపోతే ముందుకి కొనసాగుతున్నావా? నీవు నీ యొక్క ప్రియమైనటువంటి వారితో మొట్టమొదటిసారి గొడవ పడినప్పుడు కలిగినటువంటి ఆ యొక్క ఫీలింగ్ ఇంకా గుర్తుందా? నీవు నీ యొక్క లవర్తో బ్రేకప్ చెప్పినప్పుడు కలిగినటువంటి ఫీలింగ్ గుర్తుందా? ఆ యొక్క గాయము ఇంకా నీ యొక్క హృదయంలో, నీ యొక్క మనసుకు గుర్తొస్తూ ఉంటుందా? లేకపోతే ఎవరైనా నిన్ను తృణీకరించినప్పుడు, మొట్టమొదటిసారి నిన్ను తృణీకరించినప్పుడు కలిగినటువంటి ఆ యొక్క ఫీలింగ్ ఎంత బాధాకరంగా ఉంటుంది. లేకపోతే విడాకులు అయ్యాయి, లేకపోతే నా భర్త నుండి నేను వేరు చేయబడ్డాను, అఫీషియల్గా విడాకులు అవ్వలేదు కానీ మేము వేరువేరుగా జీవిస్తున్నాం, వేరువేరు పట్టణాల్లో జీవిస్తున్నాం, వేరువేరు గృహాల్లో జీవిస్తున్నాము. ఎంత బాధాకరంగా ఉంటుంది. ఆ యొక్క విరిగినటువంటి హృదయం వలన, నలిగినటువంటి హృదయం వలన మనము నలిగినటువంటి ఆత్మను పొందుకోబోతున్నాం. నలిగినటువంటి ఆత్మ, దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్. రెండవ ఫలితం ఏంటంటే నలిగినటువంటి ఆత్మని మనం పొందుకుంటాం. నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు నలిగినటువంటి హృదయము, విరిగినటువంటి హృదయం ఒకెత్తి అయితే, నలిగినటువంటి ఆత్మ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. అంటే దాన్ని రిపేర్. ఈ రెండు కూడా ఒకే కాయిన్లో హెడ్ అండ్ టెయిల్ లాంటివి. రెండిట్లకి పెద్ద వ్యత్యాసం లేదు, కానీ ఒకదాని వల్ల ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది. ఈ యొక్క వాక్యము ఏమో చెప్తుందో చూద్దాం, మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనము, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నరుని ఆత్మ వాని వ్యాధిని నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహించగలడు? నలిగిన హృదయమును ఎవడు సహించగలడు? అంటే నీ ఆత్మ నీ శరీరాన్ని కాపాడుతుంది, పర్వాలేదు కొంతవరకు, కానీ నీ యొక్క హృదయంగా నీ నలిగినట్లయితే దాన్ని ఎలాగా నీవు ఆపుతావు, ఎలా స్వస్థపరుస్తావు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. నా ప్రియ సహోదరి, దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ, నీ హృదయం నలిగి, నీ యొక్క ఆత్మ నలిగినట్లయితే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? సూసైడ్, ఆత్మహత్య మాత్రమే దాని యొక్క నెక్స్ట్ స్టెప్. అనేక మంది ఆ ఆలోచనల ద్వారా కూడా వెళ్ళున్నారు. అనేక మంది నేను సూసైడ్ చేసుకోవడమే ఇంకా ఫైనల్ రిసార్ట్, ఫైనల్ స్టెప్ అని చెప్పి అనేక మంది అనుకునేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా ఈ ఉదయకాలమున? ఎందుకంటే విరిగినటువంటి హృదయము, నలిగినటువంటి ఆత్మ రెండు ఒకలాంటివే, నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. రెండు కలిసే వస్తాయి. మూడవది ఏంటంటే మనోదుఖము. మూడవ ఫలితం ఏంటంటే మనోదుఖము. ఇట్స్ అ హార్టేక్. మన యొక్క మనస్సు కృంగి నశించిపోతూ ఉంటుంది. అది ఇంకా లేవలేదు. ఇట్ కెనాట్ రెజొనేట్ అగైన్, ఇట్ కెనాట్ రిలివ్ ఆర్ రివైవ్ అగైన్. నీ యొక్క మనస్సు దేని చేత చేయబడుతుందంటే, నీ మనస్సు ఆలోచన, చిత్తము మరియు నీ యొక్క భావోద్వేగాల చేత. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3 థింగ్స్. నీ మనసు అంటా ఉంటాను ఇప్పుడు. నీ మనసు అనగా ఏంటంటే నీ యొక్క ఆలోచన, నీ యొక్క చిత్తము, నీ యొక్క భావోద్వేగాలు, యువర్ ఎమోషన్స్, your plans, your thinking and your emotions. ఈ మూడు కలిపితేనే నీ యొక్క మనస్సు, యువర్ సోల్. నా ప్రియ సహోదరుడా, ఈ మూడు ఒకవేళ నువ్వు గాయపరచబడినట్లయితే ఈ మూడు కూడా ట్రామాలోకి వెళ్ళిపోతాయి. ఈ మూడు కూడా షాక్లోకి వెళ్ళిపోతాయి. ఈ మూడు కూడా ఈ యొక్క సెపరేషన్ స్టేజ్ని అర్థం చేసుకోలేదు. ఈరోజు నీ యొక్క మనసు కూడా అదే బాధ, అదే నొప్పి ద్వారా వెళ్తుందా?
ఒకవేళ అలా వెళ్తున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? నీ చిత్తము దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. నేను వేరు చేయబడకూడదు, నేను గాయపరచబడకూడదు, కానీ అక్కడ అవుతూ ఉంటుంది. నువ్వేం చేయలేవు దాని గురించి. నీ యొక్క భావోద్వేగాలు నీ మనసుని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అంటే అందుకే కంట్రోల్ చేయలేనటువంటి ఏడుపు వస్తూ ఉంటుంది, కంట్రోల్ చేయలేనటువంటి దుఃఖము వస్తూ ఉంటుంది. నువ్వు ఏడవకూడదు అనుకుంటావు, కానీ మరలా అది గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమవుతుంది? ఈ యొక్క నలిగిన ఆత్మ ఉంటే ఏమవుతుంది? చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనము, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఖము వలన ఆత్మ అంటే ఇంకా నీ మనోదుఖానికి వెళ్ళావంటే నీ ఆత్మను రివైవ్ చేయడం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితుల్లో మనకి ఏమనిపిస్తూ ఉంటుంది తెలుసా? నా చుట్టూ ఎవరు ఉండకూడదు, నాకు పిల్లలంటే నచ్చరు, నాకు జనాలంటే నచ్చరు, నాకు తినాలనిపించట్లేదు, నాకు ఎవరిని చూడాలనిపించట్లేదు, ఎవరిని కలవాలనిపించట్లేదు. నాకు ఉండే ఒకే ఒక కోరిక ఏంటదంటే నేను చనిపోవాలి. ఐ వాంట్ టు డై. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ మోస్ట్ ఆఫ్ us go through. మనము దాన్ని దాటలేకపోతున్నట్లయితే మనకు వచ్చే ఆలోచన మరణం మాత్రమే. ఈ యొక్క మరణము కొంతమందికి ఫిజికల్గా ఉండదు, కానీ మానసికంగా ఉంటుంది. మానసికంగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే వారు జీవిస్తూనే ఉంటారు, బయటికి బహిరంగంగా జీవిస్తూ ఉంటారు, కానీ లోపల చనిపోయి ఉంటారు. వారి ముఖంలో నవ్వు ఉండదు, ముఖంలో భావోద్వేగాలు ఉండవు, వారి యొక్క మనస్సు స్పందన ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఇటువంటి మరణానికి ఆల్రెడీ గురై ఉన్నారు. ఆ యొక్క మరణం నుండి నీవు బయటకు రావాలి. ఈ యొక్క మరణం ఎంత ఘోరమైనటువంటిదంటే వారు ఇంక ఎవ్వరితో కూడా ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా నేను ఒంటరిగానే జీవించాలని చెప్పి ఒక నిర్ణయానికి, తీర్మానానికి వచ్చేస్తారు. చూడండి, నలిగిన మనస్సు ఏం చేస్తుందో చెప్తుంది సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవు చేస్తుందంట. నలిగిన మనస్సు నీ ఎముకల్లో ఉండేటువంటి సత్తువును తీసేస్తుంది, ఎముకల్ని ఎండిపో చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఎముకల్లో ఒక ఆర్గన్ ఉంటుంది, నీ ఎముకల్లో ఒక ఆర్గన్ ఉంటుంది. ఆర్గన్ పేరు ఏంటో తెలుసా? బోన్ మ్యారో. సైన్స్ చదువుకున్నటువంటి వారికి అందరికీ తెలుస్తుంది. ఈ బోన్ మ్యారో యొక్క పని ఏంటో తెలుసండి, అతి ప్రాముఖ్యమైనటువంటి పని చేస్తూ ఉంటుంది. ఏంటదంటే రక్తాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ బ్లడ్. నీ యొక్క ఎముకలో ఒక ఇట్ ఇస్ అన్ ఆర్గన్. మూలుగా అంటాం కదా మనం, అది దాని యొక్క మెయిన్ పని ఏంటో తెలుసా? రక్తాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ బ్లడ్. నా ప్రియ సంగమా, ఒకవేళ నీ యొక్క మనసు దుఃఖంలోకి వెళ్ళిపోయినట్లయితే ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. దానిని మనము ఇప్పుడు ఇంగ్లీష్ టర్మ్స్లో ఏమని పిలుస్తున్నామో తెలుసా? టర్మినల్ ఇల్నెస్. టర్మినల్ ఇల్నెస్ అంటే దాని అర్థము ఇంకా దానికి స్వస్థత లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ కిడ్నీ మార్చొచ్చు, లివర్ మార్చొచ్చు, ఏ ఆర్గన్ అయినా మార్చొచ్చు, లాస్ట్కి బోన్ మ్యారోను కూడా మార్చొచ్చు. కానీ బోన్ మ్యారోను మారిస్తే ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవింగ్ ఈజ్ జీరో, ఆల్మోస్ట్ జీరో. ఆల్మోస్ట్ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ఆ స్టెప్ తీసుకుంటారు డాక్టర్స్. నా ప్రియ సంగమా, దాన్నే టర్మినల్ ఇల్నెస్ అని పిలుస్తారు. దేవుని యొక్క వాక్యంలో అది క్లియర్గా రాయబడి ఉంది. నీవు ఆ యొక్క నలిగినటువంటి ఆత్మ కలిగి ఉన్నట్లయితే అది నీ యొక్క ఆరోగ్యం పైన డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ యొక్క బాధని నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నట్లయితే, ఈ యొక్క దుఃఖాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నట్లయితే, ఈ యొక్క మనోదుఖాన్ని, ఈ యొక్క మనోవేదనను నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నట్లయితే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ హెల్త్. అది నీ యొక్క జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.
నా ప్రియ సంగమా, ఎన్ని రకాలైనటువంటి మరణాలు ఉంటాయో తెలుసా? భావోద్వేగ మరణం ఉంటుంది, మనోవైజ్ఞానిక మరణం ఉంటుంది, మేధస్సు మరణం ఉంటుంది, ఆలోచన యొక్క మరణం ఉంటుంది, మానసిక మరణం ఉంటుంది, సామాజిక మరణం ఉంటుంది. మరణం అంటే శారీరక మరణమే అనుకుంటారు చాలామంది, కానీ 5 రకాల మరణాలు ఉన్నాయి మనకి. మొట్టమొదటిది భావోద్వేగ మరణం. అంటే యు బికమ్ ఎమోషనల్లెస్. ఏమైనా సరే నాకు పట్టింపు లేదు, ఏదైనా అయిపోని అనేటువంటి స్టేట్కి వస్తాం. రెండవది ఏంటంటే మనోవైజ్ఞానిక మరణము. అంటే దాని అర్థం ఏంటంటే మనం స్పందించేటువంటి ఆలోచన చేయగలిగేటువంటి సత్తా ఉండదు. ఇంకా ఆలోచన చేయము. ఎవరైనా ఏమని చెప్తే అదే చేస్తాం. మనంతట మనము ఆలోచన చేసేటువంటి శక్తి మనం కోల్పోతాం. మనకి ఏమైనా ఆర్డర్స్ వస్తే అది మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం. మనంతట మనము ఆలోచన, ఆ యొక్క విచక్షణ శక్తిని మనం కోల్పోతాం. వి లూజ్ దట్ కాగ్నిటివ్ థింకింగ్ ప్యాటర్న్స్. మూడవది ఏంటంటే మేధస్సు యొక్క మరణము. అంటే మనము గుర్తుండవు, మనకి మతిమరుపు వచ్చేస్తుంది. ఇది ఇంకొక రకమైనటువంటి మరణము. నాలుగవది ఏంటంటే మానసిక మరణము. దట్ ఈస్ ద CPU ఆఫ్ అ బాడీ, ఆఫ్ అవర్ లైఫ్. మనస్సు, మన యొక్క మనసు ఎలాగంటే అంత డేటాని ప్రాసెస్ చేసేటువంటిది, అది కూడా మరణిస్తుంది. ఆఖరిది సామాజిక మరణము. సమాజంతో మనం ఎటువంటి సంబంధాలు లేకుండా జీవిస్తూ ఉంటాం. ఎవరు తట్టుకోగలరు నలిగినటువంటి ఆత్మను? ఎవరు తట్టుకోగలరు నలిగినటువంటి హృదయాన్ని? ఎవరు తట్టుకోగలరు? ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, నాకేం అవ్వలేదండి, నేను అంత బాగానే ఉన్నాను అని చెప్పి ఫేక్ చేస్తూ ఉంటారు. బయటికి అంత బాగుంది, లోపల మాత్రము నలిగిపోతూ ఉంటాం. బయటికి నవ్వుతానే ఉంటాము. వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నీకు విషయం తెలుసా? దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. అన్నిటికన్నా ఇదే అతి ఘోరమైనటువంటిది. దీన్ని నీవు ఇలాగే కొనసాగుతూ ఉంటే నిన్ను నీవు ఎప్పటికీ బాగు చేసుకోలేవు, నిన్ను నీవు ఎప్పటికీ స్వస్థపరచుకోలేవు, నిన్ను నీవు ఎప్పటికీ లేవనెత్తుకోలేవు. ఎందుకంటే నీవు ప్రాబ్లం ఉందని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. నీకు ఒక ప్రాబ్లం ఉందని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఫేక్ చేస్తున్నట్లయితే ఎప్పుడు బాగుపడతావు? ఎప్పటికీ బాగుపడవు. నా ప్రియ సంగమా, ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. అందుకే కదా యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ పేరు ఏమని చెప్పాడో తెలుసా? ఆయన ఆదరణకర్త అంట. హల్లెలూయా. ఆయన మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించేవాడట. నా ప్రియ సంగమా, ఈరోజు ఆ ఆదరణకర్త యొక్క సహాయాన్ని నీవు తీసుకున్నట్లయితే నీలో ఉండే ప్రతి రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆమేన్. నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకున్నట్లయితే ఆయన నీ యొక్క ప్రతి అబద్ధాన్ని ఆయన తుడిచివేస్తాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. నా ప్రియ సంగమా, నీ యొక్క మనసు కృంగిపోయినప్పుడు నువ్వేం చేయాలి? నీ యొక్క మనసు నలిగిపోయినప్పుడు నువ్వు ఏం చేయాలి? కొంతమంది పిల్లలు ఇటువంటి పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు మాట్లాడుకోరు, గొడవలు పడుతూనే ఉంటారు. అటువంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు సమాజంలో. ప్రేమ, అనురాగము ఇవేమి తెలియవు వాళ్ళకి. ఎంతసేపు గొడవ, డబ్బుల విషయము, దట్స్ ఇట్. అటువంటి వాతావరణం పెరిగితే ఎటువంటి జీవితాన్ని పిల్లలు జీవిస్తారు? మేబీ యూఆర్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ దాట్ మ్యారేజ్. నువ్వు కూడా అటువంటి వైవాహిక జీవితం యొక్క ప్రొడక్ట్వేనేమో, కానీ నువ్వు దానిని ఇకపై కొనసాగించడానికి వీలు లేదు. నీవు సంపూర్ణ స్వస్థత పొందేవాడుగాను మాత్రమే ఈరోజు ఈ యొక్క సంఘం నుండి బయటకు అడుగు పెడతావు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలాగా తొందరపడుచున్నావు. ఇక్కడ దావీదు రాస్తున్నాడు ఈ యొక్క కీర్తన. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూడండి, డేవిడ్ హ్యాస్ పుట్ ఇట్ వెరీ నైస్.
దావీదు ఎంత చక్కగా పెట్టాడంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, నీ యొక్క మానసిక పరిస్థితి బాగాలేదా, సరే కంగారు పడక ఊరికనే ఉరకలేయొద్దు, నిశ్శబ్దంగా ఉండు. నువ్వు ఏం చేయాలో తెలుసా, నీ దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా. నీ దేవునికి స్తుతులు చెల్లించు. నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతిస్తానంటున్నాడు. నా ప్రియ సంగమా, ఆయన ఇక్కడ చూడండి, మనం ఈ మాట చూసినట్లయితే దావీదు ఇక్కడ ప్రార్థన చేయట్లే, ఇది దావీదు ప్రార్థన కాదు. లేకపోతే ఇక్కడ జపించట్లే, మెడిటేషన్. కొన్ని మనం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం, అవన్నీ కాదండి. మెడిటేషన్ ఈజ్ నాట్ ది ఆన్సర్, లేకపోతే చాంటింగ్ ఈజ్ నాట్ ది ఆన్సర్, ప్రేయర్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఇక్కడ దావీదు ఏం చేశాడో చూడండి. దావీదు తనను తాను ప్రశ్నించుకున్నాడు. దావీదు తన యొక్క మనసును ప్రశ్నించాడు. ఏమని? నా ప్రాణమా నీవు ఎందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవెందుకు తొందరపడుతున్నావు? When was the last time you questioned yourself? ఎప్పుడు నిన్ను నీవు ఎప్పుడు ప్రశ్నించుకున్నావు? ప్రతిసారి తప్పు ఎప్పుడు కూడా వేరే వాళ్ళదే అనుకుంటా ఉంటాం, కానీ నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నిన్ను నీవు ఒక్కొక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రశ్నిస్తే కానీ అక్కడ సమస్య ఉందని నీవు అంగీకరించవు గనుక. నీవు అక్కడ సమస్య ఉందని అంగీకరించాలంటే నీవు మొట్టమొదటిగా ప్రశ్నించాలి. నా ప్రియ సంగమా, ప్రశ్నించడం వలన యు అడ్మిట్ దట్ దెర్ ఇస్ అ మిస్టేక్, యు అడ్మిట్ దట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఈ యొక్క మాట చూడండి, దావీదు ఏమీ చక్కని పరిస్థితిలో చెప్పలేదు ఈ మాట. దావీదు ఏమీ అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు చెప్పలేదు. ఆయన విరిగిపోయినప్పుడు చెప్పాడు, ఆయన కృంగిపోయినప్పుడు చెప్పాడు. ఆయన చెప్తున్నాడు, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఊరికినే ఉరకలు వేస్తున్నావు? నా ప్రియ సంగమా, ఈరోజు నీ నిరీక్షణ నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి మనుషుల్లో ఉందా, లేకపోతే నీ దేవుడైనటువంటి యెహోవాలో ఉందా? నీ యొక్క నిరీక్షణ నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి మనుషుల్లో ఉంటే నీ యొక్క నిరీక్షణ తప్పుటి సోర్స్లో ఉంది. నీ యొక్క నిరీక్షణ ఎవరిలో ఉండాలి, దేనిలో ఉండాలంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తలో మాత్రమే ఉండాలి. హల్లెలూయా. దావీదు అలాగే కదా తన యొక్క ఒంటరితనాన్ని జయించాడు. దావీదు అలాగే కదా తన యొక్క నలిగినటువంటి హృదయాన్ని జయించాడు. ఈ యొక్క ప్రాసెస్లో మనం ఏం చేయాలి? విడాకుల నుండి, తెగతెంపుల నుండి నువ్వు ఎలా కోలుకోవాలి? విరిగినటువంటి హృదయం నుండి నువ్వు ఎలా కోలుకోవాలి? ఆ యొక్క బాధ నుండి నువ్వు ఎలా కోలుకోవాలి? ఎలా కోలుకోవాలంటే కోలుకునే ప్రక్రియ, మొట్టమొదటిగా కోలుకునే ప్రక్రియలో నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు ఉన్నావా? కోలుకునే ప్రక్రియలో అసలు నువ్వు ఉన్నావా? ఆర్ యు దేర్? నీవు ఆ యొక్క కోలుకునే ప్రక్రియని నువ్వు పూర్తిగా అవాయిడ్ చేసేసావా? ఎందుకు? అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, నాలో ఏమీ ఫాల్ట్ లేదు అని నిన్ను నీవు సమర్థించుకున్నావా? నీకు విషయం తెలుసా? డినయింగ్ ఈజ్ యాక్చువల్లీ ఎ సర్వైవల్ మెకానిజం. డినయింగ్ ఈజ్ నాట్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, కానీ అడ్మిషన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ డినయల్ అగైన్. నువ్వు దాన్ని తిరస్కరిస్తున్నావు, నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు, ఓకే, నో ప్రాబ్లం. ఎంతకాలం నీవు దాన్ని ఒప్పుకుంటే కానీ నీకు దాని యొక్క సొల్యూషన్ రాదు. ఒకప్పుడు ఒప్పుకోలేదేమో, ఒకప్పుడు తిరస్కరించేవేమో, ఇప్పుడు నీవు దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు దాన్ని ఎంతకాలమని నువ్వు అవాయిడ్ చేస్తూ ఉంటావు, నువ్వు ఎంతకాలం అని చెప్పి నువ్వు అవాయిడ్ చేస్తూ జీవిస్తూ ఉంటావు. రెండవది ఏంటి? రెండవ స్టెప్ ఏంటంటే నీ వేరవటాన్ని తప్పించుకుంటున్నావా? అంటే ఆర్ యు ఎస్కేపింగ్? నువ్వు ఎస్కేప్ కొడుతున్నావా? అసలు తప్పించుకుంటూ తిరుగుతున్నావా? ఎవరైనా ఎదురైతే, నీ సమస్య ఎదురైతే నువ్వు సమస్యని ఎదుర్కొంటున్నావా, లేకపోతే డీటూర్ చేస్తున్నావా? కొన్నిసార్లు మనము ఏమైనా గాయం పొందితే వెంటనే మనం క్విక్ ఫిక్స్కి వెళ్తాం. ఉదాహరణకి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది నీకు, ఆ గర్ల్ ఫ్రెండ్ సడన్గా వదిలేసింది, వెంటనే ఏం చేస్తావు? ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని వెతుకుతావు. క్విక్ ఫిక్స్. ఎంత బాగుంటుంది, వెంటనే మళ్ళీ పోజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఫోటో పెట్టి పోజ్ కొడతావు. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, అయినా సరే నాకు దొరికి. హలో, క్విక్ ఫిక్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. క్విక్ ఫిక్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. నువ్వు వెంటనే ఎవరితో పడితే ఎవరు దొరుకుతారా, మార్కెట్లో ఎవరున్నారు కాదు. దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. దాట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసేదే అది. దట్ ఈస్ నాట్ ది ఆన్సర్.
అనేక మంది ఎలా తప్పించుకుందాం అనుకుంటారంటే అదంతా ఆ పాత గాయానంతా బ్యాక్ ప్యాక్లో మోస్తారు, కొత్తోడు ఎవడైతే వస్తాడో ఆడి మీద వేసేస్తారు. నో, బ్యాక్ ప్యాకింగ్ యువర్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ ది ఆన్సర్. నువ్వు దాన్ని బ్యాగ్లో వేసి వచ్చేవాడి మీద వేసి లేదా వచ్చే అమ్మాయి మీద వేసేస్తే ఎలాగా ముందు ఆమెతో నీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయేమో, ఈమెతో కూడా ఉంటాయంటే ఎలాగా? నా ప్రియ సంగమా, ఈ యొక్క ట్రామా అంతటిని డీల్ చేయాలంటే ఒకే ఒక మార్గము ఏంటో తెలుసది? ఆ యొక్క సమస్య వైపు నువ్వు నీ కన్నులెత్తి చూసి దాని ముఖములోకి చూసి నీవు దాన్ని ప్రశ్నించాలి, నువ్వు దాన్ని ఎదుర్కోవాలి, నువ్వు దానితో పోరాటం చేయాలి. అలాగ మాత్రమే నీవు సాధించగలవు. మూడవది ఏంటంటే విడాకులను ఎదుర్కోవాలి, గాయాలను ఎదుర్కోవాలి, ఆ యొక్క వేరవటాన్ని ఎదుర్కోవాలి, ఆ యొక్క నిశ్శబ్దతను నువ్వు ఎదుర్కోవాలి. కొంతమంది విడాకులు అయిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది విడాకులు అయ్యి, కానీ ఆ 10 ఇప్పటికీ కూడా నాకు ఇంకా విడాకులు అవ్వలేదు అంటారు. భార్య భర్త కలిసి 15 సంవత్సరాలే అయి ఉండొచ్చు, ఒప్పుకోరు. బికాస్ దే వాంట్ ఎస్కేప్, తప్పించుకొని తిరగాలి. దాన్ని ఎదుర్కొనేటువంటి బలము, శక్తి లేదు. కొంతమంది వాళ్ళ పేరు కూడా మార్చుకోరు, ఇంకా అదే పేరు పెట్టుకుని తిరుగుతారు. ఎందుకు? సమాజం ఏమనుకుంటుందో. ఇక్కడ భర్తే లేడు, లేకపోతే భార్య లేదు, సమాజం ఏమనుకుంటుంది? నీ జీవితం కదా ప్రాముఖ్యము, సమాజం కాదు. నా ప్రియ సంగమా, నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కోవాలి, యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ ఎవరినైనా నిన్ను వదిలేస్తే నువ్వు వాళ్ళ వెనక పడద్దు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోద్ది, కేకులు పంపిస్తారు, గిఫ్ట్లు పంపిస్తారు. నమస్తే, వద్దు. స్టార్ట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. ఆ యొక్క పరిస్థితిని నువ్వు అంగీకరించడం నేర్చుకోవాలి. 4వది ఏంటంటే మార్గమంతా నడవాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా నడవాలి. గో త్రూ ఎవ్రీథింగ్. ప్రతి లూక్ అండ్ కార్నర్ నుండి వెళ్ళు, ప్రతి స్టెప్ నుండి వెళ్ళు, ప్రతి ప్రాసెస్ నుండి వెళ్ళు. ఎక్కడి నుండి మొదలవ్వాలి? మళ్ళా గ్రౌండ్ జీరో నుండే మొదలవ్వాలి. నువ్వు ఎక్కడైతే విడిచిపెట్టావో అక్కడ నుండి మొదలవ్వద్దు. గో టు గ్రౌండ్ జీరో. నీవు ఆ యొక్క మొట్టమొదటి ప్రేమను కలిగి ఉండేటప్పుడు ఎలా ఉన్నావో అటువంటి మనసును నువ్వు మరలా తిరిగి పొందుకోవాలి, అటువంటి క్షమాపణ నువ్వు మరలా తిరిగి పొందుకోవాలి. ఏమాత్రము సందేహాలు ఉండకూడదు నీలో, ఏమాత్రము డౌట్స్ ఉండకూడదు నీలో. వై? బికాస్ దట్ ఈస్ హౌ యూ కెన్ స్టార్ట్ ఫ్రెష్. అలాగ మాత్రమే నీవు మరలా తిరిగి ప్రారంభించవచ్చు. నువ్వు సంపూర్ణంగా స్వస్థత పొందగలవు. సామెతల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది: నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని. ఏమండి, ఈ మాట బట్టి మనకి ఏమర్థమైంది? మళ్ళీ చదువుతాను. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని. ఏమర్థమైంది? నీతిమంతులకు శ్రమలు రావా? వస్తాయి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? ఏమండి, నాకు శ్రమ వచ్చిందంటే నేను ఏదో పాపం చేశాను. హలో బ్రదర్, నీతిమంతులైతేనే శ్రమలు వస్తాయి. నమ్మకం లేదు కదా మీకు? నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయి. చూడండి, ఆ మాట చదవండి, మళ్ళీ చదువుతాను చూడండి. నీతిమంతులు మొర్ర పెట్టగా. ఎప్పుడు మొర్ర పెడతాం? అన్ని బాగున్నప్పుడా? కాదు కదా. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా, హల్లెలూయా, నీ మొరను ఆలకించేవాడు ఒకడు ఉన్నాడు. ఇంకా దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఇంకా నిరీక్షణ ఉంది, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. ప్రక్కవారు తిరిగి చెప్పండి, బ్రదర్, దెర్ ఇస్ హోప్ ఫర్ యూ అని చెప్పండి. సిస్టర్స్ కూడా, నిన్ను విడవలేదు, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. ఆమేన్. నీ తల్లైనా నిన్ను మరువనేమో కానీ నా డిక్షనరీలో లేదంటున్నాడు నిన్ను విడవడం. హల్లెలూయా. ఏం ప్రేమ అండి అసలు అది.
ఏం ప్రేమ అసలు. చూడండి ఇంకా చూడండి 34వ అధ్యాయము 18వ వచనం చూడండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. నలిగిన హృదయము కలిగిన వారికి ఆయన రక్షించును. ఆమేన్. దాని అర్థం ఏంటో తెలుసా? విరిగిన హృదయము పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. ఆమేన్. మనం ఏంటి దాన్ని పర్మనెంట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు పర్మనెంట్ చేస్తుంది ఎవరు? నువ్వా దేవుడా? మనము. ప్రక్కవారు తిరిగి చెప్పండి, పర్మనెంట్ చేయొద్దు, తాత్కాలికం మాత్రమే అని చెప్పండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా అంటే నువ్వు విరిగినటువంటి హృదయం కలిగి ఉంటే దేవుడే నేను పరిగెత్తుకొస్తానంటున్నాడు. అంటే విరిగిన హృదయం నువ్వు కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆమేన్. విరిగిన హృదయం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నలిగిన హృదయం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను పరిగెత్తుకొస్తాను, నేను విమోచిస్తాను, నేను విడుదల పరుస్తాను, నేను రక్షిస్తాను, నేను లేవనెత్తుతాను, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ రక్షించడం అంటే ఏంటో తెలుసా? దాని మాట అర్థం ఏంటంటే నేను మరలా సంపూర్ణంగా చేస్తాను, నీలో మరలా సంపూర్ణతను దయచేస్తాను, నీ యొక్క హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని తీసి మళ్ళా మాంసపు హృదయాన్ని పెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. పూర్తిగా ఏకాంతాన్ని లేకపోతే ఏకత్వాన్ని నీవు పొందాలి. పూర్తిగా ఏకత్వాన్ని లేకపోతే ఏకాంతాన్ని పొందాలి. నీవు ఈరోజు ఆ యొక్క ఏకాంతం కలిగి ఉన్నావా? ఏకత్వం కలిగి ఉన్నావా? లేకపోతే నీ మనసోటి చెప్తుంది, ఆలోచనలు ఒకటి వస్తున్నాయి, నోరోటి చెప్తుంది, కాలు ఒకవైపు ఇంకొక వైపు నడుస్తున్నాయి. రకరకాలుగా ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇంకా చూడండి 19వ వచనం చూద్దాము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఏంటయ్యా నీతిమంతులకి ఇదంతా? జాగ్రత్త వినండి, కంగారు పడద్దు. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాడిని. అది కదా మనకు కావాల్సింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రాసెస్ ద్వారా నేను ఎందుకు తీసుకెళ్తున్నాడంటే నిన్ను బలోపేతం చేయడానికి, నేను బలవంతుడిగా మార్చడానికి, నేను శక్తివంతుడిగా మార్చడానికి. నా ప్రియ సంగమా, దేవుడు చెప్తున్నాడు, సమాధానం ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే నీ యొక్క ప్రతి ఆపద నుండి నేను నిన్ను విడిపిస్తాను, నీ యొక్క ప్రతి గాయం నుండి నేను నిన్ను రక్షిస్తాను, నీ యొక్క ప్రతి బలహీనత సమయం నుండి నేను బలవంతుడిగా చేస్తాను. నా ప్రియ సంగమా, కొంతమంది చెప్తా ఉంటారు, ఒక్కసారిగానే నీకు విడాకులు అయితే అయిపోయింది, నీ సీన్ అయిపోయింది. వాళ్ళకి చెప్పండి, అంత సీన్ లేదని చెప్పండి. ఆమేన్. ఒక్కసారి నేను అమ్మాయి వదిలేసిందా హల్లో. ప్రక్క వారికి తిరిగి చెప్పండి, బ్రదర్ మీరు చాలా అందంగా ఉన్నారు, వరి అవ్వద్దని చెప్పండి. చెప్పండి, నా మొహం చూస్తారు. మనకు దేవుడు ఉన్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ గాయాల్లోనే ఉండిపోతున్నామా, లేకపోతే గాయాల్ని దాటి వస్తున్నామా? దేవుడు నిన్ను ప్రతి ఆపద నుండి రక్షిస్తానంటున్నాడు. 20వ వచనం చూడండి ఏమని చెప్తున్నాడు. ఆయన వాణి ఎముకలన్నిటినీ కాపాడును. నీ ఎముకలన్నిటినీ, అర్థమైంది ఇప్పుడు ఎముకలను ఎందుకు కాపాడుతున్నాడో? నీ ఎముకల వల్లనే కదా జీవం వస్తుంది. నీ ఎముకల్లో ఉంది కదా ఆ యొక్క ఆర్గన్, దాన్ని కాపాడుతున్నాడు. నా ప్రియ సంగమా, దేవుడు ఎందుకు నీ యొక్క ఎముకలను ఎందుకు కాపాడాలి? దేవుడు నేను ఎందుకు కాపాడాలి? ఎందుకంటే ఆ ఎముకలో రక్తం ఉంది కనుక. ఆ రక్తం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవం ఉంది కనుక. యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్తమే నీలో కూడా ఉంది. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నువ్వు ఆయన సొత్తు. హల్లెలూయా. నువ్వు ఆయన సొత్తు. ఎవరో నేను వదిలేసి వెళ్ళిపోయారు కదా అని చెప్పి నువ్వు జీవితాంతం నాశనం చేసుకోవడం ఏంటి? దానంత బుద్ధిహీనత ఇంకోటి ఏముండదు. వాళ్ళకు అదృష్టం లేదు నీతో జీవించడం,
వాళ్ళ దురదృష్టం. నువ్వు అదృష్టవంతుడివి, ఎందుకంటే ఆ దరిద్రం నేను అంటుకోలేదు. నేను చెప్పలేదు అది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎటువంటి బిరుదులు కలిగి ఉంటున్నాడు చూడండి. నేను విమోచిస్తాడు, నేను రక్షిస్తాడు, నేను కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు. ఎందుకు అని చేస్తున్నాడు? ఎందుకంటే నీవు ఆయన సొత్తు గనుక. నేనేగా నా సీట్లో ఉండి గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించేద్దాం వెంటనే. మీరేం చాలా పరిశుద్ధంగా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సో విడాకుల తర్వాత, గాయం తర్వాత ఏం ఎదుర్కొంటాం? వాట్ డు వి ఫేస్? ఏం ఎదుర్కొంటామంటే, మొట్టమొదటిది వారికి వారే ఉండాలని చెప్పి అనుకుంటాం. మనమే విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు కదా దీన్ని. నాకు నేనే సెల్ఫ్ ఐసోలేషన్. మనమే శిక్ష చేసేసుకుంటాం. వద్దు, నాకు ఎవ్వరొద్దు, నేను ఎవరి సొత్తు కాదు, నేను ఎవరికి ఫ్రెండ్ కాదు, ఐ మాలల్. హలో బ్రదర్, ఒంటరిగా ఉండుట చెప్పండి. సెల్ఫ్ ఐసోలేషన్. మనమే శిక్ష చేసేసుకుంటాం మన మీద మనం. మీకు ఒక మాట చూపిస్తాను, దాని తర్వాత చెప్పండి అది మంచిదో కాదో. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ స్క్రీన్ మీద ఉందో చూడండి, చదవండి. తన మనసును నమ్ముకున్నవాడు జ్ఞానముగా ఇప్పుడు చెప్పండి, ఒంటరిగా ఉండుట మంచిదా? కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, తన మనసును అంటే సెల్ఫ్ రైచస్. ఎవడు కరెక్ట్ కదా, నాకు నేనే కరెక్ట్. నేను మీ గురించి మాట్లాడేది మీ వెనకుండేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. ఎవడు నాకు తెలుసు కదా, ఇదే ఆన్సర్. చూడండి, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జ్ఞానుల మధ్యన తిరిగేవాడు, జ్ఞానముతో ఆలోచించేవాడు, అంటే ఇంటెల్తో, ఇన్ఫర్మేషన్తో డెసిషన్ తీసుకునేవాడు. వాడెవడు? జ్ఞానవంతుడు. ఒంటరిగా ఉండాలా, స్నేహితులతో ఉండాలా? ఆమేన్. ప్రక్కవారు తిరిగి చెప్పండి, నో సెల్ఫ్ ఐసోలేషన్ అని చెప్పండి. నో సెల్ఫ్ ఐసోలేషన్. ఏమంటే దేవుడు నరుడి గురించి ఏమని చెప్పాడంటే, ఇది మంచిది కాదంటే ఒకే ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అది మనందరికీ తెలుసు. ఏంటది? ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళలేదండి చెప్పండి. ఏం తెలియనట్టు మాకు సంబంధం. ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, ఎన్ని భోజనాలు తినలేదు. ఈ మాట వినలేదా? నరుడు ఒంటరిగా ఉండుట తెలుసు కదా, అదొక్కటే చెప్పాడు. నరుడు ఇలా ఉండడం మంచిది కాదు. మరి ఎందుకు ఆ సెల్ఫ్ ఐసోలేషను? ఆమెన్. సెల్ఫ్ ఐసోలేట్ చేసుకునేవాడు ఎవడో తెలుసా? ఫూల్. బుద్ధిహీనుడు ఎవరు? సో నువ్వు జ్ఞానవంతుడువా, ఫూలువా? మా తాతగారు ఒక తిట్టేవారు అనమాట అందరినీ. ఏంటో తెలుసా? ఫూల్ అని. ఎందుకో తెలుసా? ఆ తిట్టు బైబిల్లో ఉంది కనుక. పొరపాటున ఆ వర్షిప్ లీడర్ ఒకసారి వైట్ అండ్ వైట్ వేసి రాకుండా బ్లూ జీన్స్ను వైట్ షర్ట్ వేసుకొచ్చాడు. యూ ఫూల్, గడ్డ ఉంది, స్టేజ్ దిగి వెళ్ళి బట్టలు మార్చి. నా ప్రియ సంగమా, రెండవది ఏంటంటే సహవాసం చిలుక అవ్వద్దు. అర్థం కాలేదా? పాస్టర్ గారు కలవమన్నారు కదా, వైఫై లాగా అందరికి అతిక్కుపోదాము. వద్దు. చిలుక ఎగురుకుంటే వెళ్ళిపోద్ది కదా, చిలుక. సీతాకోక చిలుక ఒక పువ్వు మీద ఇంకో పువ్వు మీద వాళ్తుంది. సీతాకోక అవ్వద్దు.
దాని అర్థం ఏంటంటే ఎవరితో పడితే వారితో కలవద్దు, అట్ ద సేమ్ టైం ఒంటరిగా ఉండొద్దు, బ్యాలెన్స్ వెతుక్కోవాలి. ఆమెన్. ఏం చేయాలండి? ఒకసారి చెప్పాను కదా, తీవ్రంగా ఆలోచించేవాడికి ఒక పేరు పెట్టాను. ఏంటిది? తీవ్రవాది. తీవ్రంగా ఆలోచించేస్తుంటారు ఆ తీవ్రవాదులు. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాను. ఏంటిది? 2+2కి ఆన్సర్ ఎంత? తీవ్రంగా ఆలోచించేస్తున్నారు. వద్దు. ఇప్పుడు ఈ మనిషితో మాట్లాడాలా నేను? తీవ్రంగా వద్దు, లైట్ తీసుకోండి. అంత తీవ్రవాదిగా అవ్వద్దు. బ్యాలెన్స్ ఉండాలి. ఏముండాలి? ఏంటి బ్రదర్స్? తీవ్రంగా ఆలోచించేది బ్రదర్స్ ఏం అనుకుంటా, అందుకే సైలెంట్గా ఉంటున్నారు ఈ బ్రదర్స్ అందరూ. బ్రదర్స్ మీరు పక్కలతో చెప్పండి, అంత తీవ్రవాదిగా ఉండద్దు అని చెప్పండి. హల్లెలూయా. సో ఒంటరిగా ఉండొద్దు, అదే రీతిగా ఊరికి సీతాకోక చిలుకలా ఉండొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్ అయిపోద్దు, ఇంట్రోవర్ట్ అయిపోద్దు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఏం చేయాలండి? బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఒకరు మనల్ని గాయపరిస్తే మనుషులందరూ కూడా అలాగే ఉంటారా? కాదు కదా. అందుకే ఏది కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని చెప్పి మనము ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. ఆయన పనే అది కదండి. ఆయన పైన ఆయన చేసుకొని ఇవ్వాలి కదా. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఈ యొక్క మాట చూపించి నేను ఇంకా వర్తమానం యొక్క చివరి భాగానికి వచ్చేస్తాను. అదుపు లేనటువంటి వాడు ఎలా ఉంటాడో చూపిస్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. ప్రాకారము లేనటువంటి పురం అంటే గోడలు లేనటువంటి ఇల్లులాగా. ఏమంటే మీ ఇంటికి గోడ లేకపోతే ఎవడ పడతాడు వస్తాడు, ఎవడ పడతాడు వెళ్ళిపోతాడు. మీ ఇల్లు అని కూడా తెలియదు ఎవడికి. మన భావోద్వేగాలు మనం అణుచుకోకపోతే, మన యొక్క ప్యాషన్స్ని మనం అణుచుకోకపోతే వాక్ ఇన్ వాకౌట్ అవసరం మనకి. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఇంకా గాయపరచబడతాము. మూడవది ఏమొస్తుందంటే స్థిరత్వం కావాలి. ఏం కావాలి? స్థిరత్వము. ఒకవేళ నీ వేరు చేయపరచబడితే, లేకపోతే గాయపరచబడితే, నువ్వు మొట్టమొదట కోరాల్సింది ఏంటంటే, చాలాసార్లు అనేక మంది మనుషులు కోరుతూ ఉంటారు, లేకపోతే అతి తక్కువ మనుషులు కోరుతూ ఉంటారు. అనేక మందిని కోరొద్దు, అతి తక్కువ మందిని కోరొద్దు. బ్యాలెన్స్ను కోరుకోవాలి. దేన్ని? బ్యాలెన్స్ను కోరుకోవాలి. నాలుగవది ఏంటి? స్వతంత్రము. అందరూ చెప్పండి. స్వతంత్రము. నీ ఫ్రెండ్ నిన్ను విడిచి వెళ్ళిపోతే ఫస్ట్ నీకు వచ్చేది ఏంటో తెలుసా? స్వతంత్రం. కానీ వెంటనే నాకు స్వతంత్రం వద్దు, యూ బ్రదర్ టేక్ కేర్ ఆఫ్ మీ. నేను చెప్పండి, అమ్మాయిలు ఎక్కువగా పెళ్లి చేసుకునేది ఎందుకు? ఒకడు ఉంటాడు కదా, ఆయన నన్ను చూసుకుంటాడు. ఆ యాంగిల్లో పెళ్ళే చేసుకోవద్దు. అప్పుడు ఏమవుతారో తెలుసు? మీ భర్తకి మీరు భారం అవుతారు. భారము ప్రెషరా, ఆశీర్వాదమా? ప్రెషర్. ఈ స్వతంత్రం గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు దొరికిందే అవకాశం, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏం చేయాలి? వెంటనే జంపు కొట్టామంటే మళ్ళీ ప్రెషర్ వద్దు. ఫస్ట్ మీరు స్వతంత్రంగా జీవించడం నేర్చుకోవాలి. అంటే దాని అర్థము మీ రెంట్ మీరే కట్టుకోవాలి, మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, మీ గిన్నెలు మీరే తోముకోవాలి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఆమెను చెప్పాలి బ్రదర్స్ అందరూ ఇంకొంచెం బిగ్గరగా, బెటర్గా. హల్లెలూయా. కొంతమంది మన పురుషులు ఎందుకు వివాహం చేసుకుంటారో తెలుసా? వంట చేయడం రాదు కనుక. అయ్యో బ్రదర్, నాకు కూడా 2010 ముందు వంట రాదు, ఏమీ రాదు. నేర్చుకోలే. ఎంత బాగుంటుందో తెలుసా వంట చేస్తే. కొంతమంది ఆ స్వతంత్రాన్ని ఎంజాయ్ చేయాలండి. నీ రెంట్ నువ్వు కట్టుకో ఫస్ట్, తర్వాత నీ భార్య కట్టచ్చు. సిస్టర్స్ వెంటనే ఆమె చెప్పాలి కదా, అంత మంచి డైలాగ్ వేసాను.
మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి ఫస్ట్, తర్వాత మీ సిస్టర్ది కూడా. చెప్పండి, వద్దా వద్దా వద్దా? ఈ యొక్క గాయపరచబడిన తర్వాత, లేకపోతే విడాకులు అయిన తర్వాత మొట్టమొదటి మనం చేసేది ఏంటో తెలుసా? మన ఆస్తుల మీద పడతాం, లేకపోతే పిల్లలు ఉంటే పిల్లల మీద పడతాం. వీళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలి. ఫస్ట్ నీకు కావాల్సింది వాళ్ళు వీళ్ళు కాదు, నీకు నువ్వు కావాలి. నీకు నువ్వు కావాలి. నిన్ను నువ్వు కోల్పోవద్దు, నిన్ను నీవు కోల్పోవద్దు. 5వది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎవరికి కావాలి ఒకసారి ప్రశ్నించుకోవాలి. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నీ యొక్క జీవితంలో నిన్ను నీవు కనుగొని ఉంటున్నావా? నిన్ను నువ్వు మర్చిపోయావా? మెనీ ఆఫ్ us have forgotten us. నేను కానీ నన్ను నేను మర్చిపోయి ఉన్నట్లయితే నేను పాటలు పాడేవాడిని కాదు, వర్తమానం చెప్పేవాడిని కాదు, ఎన్నో కార్యక్రమాలు చేసేవాడిని కాదు. నన్ను నేను మర్చిపోకుండా ఉన్నాను కనుకనే మీకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంటున్నాను. మిమ్మల్ని మీరు మర్చిపోకపోతేనే మీరు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ యొక్క గాయపరచబడిన తర్వాత, విడాకులు అయిన తర్వాత, లేకపోతే సపరేట్ అయిపోయిన తర్వాత ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఏంటో తెలుసా? మిక్స్డ్ ఫీలింగ్, ఓడిపోతానేమో జీవితంలో అని భయం. ఓడిపోవు, నీ గెలుపుకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడే దగ్గర నుండి గెలిపిస్తాడు నిన్ను. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఇది ఎవరైనా ఇంకొక రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాలంటే ఈ ఆలోచనలు వస్తాయి. వాడు ఎలా ఉంటాడు, ఏంటి, ఆడ పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి. ఎందుకంటే సహవాసం యొక్క అవసరత ప్రతి మానవుల్లో ఉంటుంది. నోబడి కెన్ లివ్ అలోన్. సహవాసం యొక్క అవసరత నాకైతే అస్సలు, నేను జనాలు లేకపోతే నేను అసలు ఉండలేను. ఈరోజు మా ఆవిడ ఇంటికి వెళ్తుంది, ఊరు వెళ్తుంది. ఇప్పుడు మా ఆవిడ ఊరు వెళ్ళిన తర్వాత కాసేపు పడుకుని లేచిన తర్వాత ఇంకా నా చుట్టూ జనాలు తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు అప్పుడే కదా పనులు అవుతాయి, అప్పుడే కదా మనం ఇంకొకరు లేకుండా మనము ఒంటరిగా జీవించలేము. సో ఆ అవసరత వలన మనకు మనుషులు కావాలి. కానీ మనము సంపూర్ణంగా స్వస్థత పొందకుండా ఇంకొక రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వకూడదు, ఇంకొకరితో కనెక్షన్ పెట్టకూడదు, ఇంకొక జీవితంలోకి మనం ప్రవేశించకూడదు. ఎందుకంటే కంగారు వస్తుంది వెంటనే. అమ్మో వీళ్ళు విడిచేశారు, అమ్మో వీళ్ళు వెళ్ళిపోయారు, కంగారు వస్తుంది. ఆ యొక్క కంగారు వల్ల ఏమవుతుందో తెలుసా? భయాందోళనకు నువ్వు గురవుతావు. 6వ పాయింట్, భయాందోళనకు గురవుతావు. కంగారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆలోచన పోద్ది. ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ తీసేసుకుంటాం, ఎలా పడితే అలా చేసేస్తాం, ఏది పడితే అది. ఎవరు వస్తారో వచ్చేసేయండి, అవసరం లేదు. ఎవరో నీ జీవితంలో ఒక శూన్యతను క్రియేట్ చేశారు కనుక నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. అనేక మంది యవనస్తులు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఇదే. వారిని వారు తక్కువ చేసుకొని వారిని వారు చవకగా అమ్మేసుకుంటున్నారు. యు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ చీప్. డోంట్ బి డమ్. ఎవరొస్తే వాళ్ళు, ఎవడైనా పర్వాలేదు అని అనుకుంటా ఉంటున్నాం. నువ్వు అనుకున్నంత చెడ్డగా ఏమి లేదు యాక్చువల్గా, తెలుసా? నీ జీవితం నువ్వు అనుకున్నంత ఘోరంగా ఏమి లేదు నీ జీవితం. నీ ప్రతి అవయవం పనిచేస్తుంది. ఊపిరి తీసుకోవడానికి ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, నడవడానికి కాళ్ళు పనిచేస్తున్నాయి, శక్తి బలం ఉంది, వయసు ఉంది. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నథింగ్. అపవాది నీలో ఆ యొక్క భయాందోళన కలిగజేస్తాడంతే, దానివల్ల నువ్వు తప్పుదాలు చేస్తావని. ఆఖరిది బహిరంగత. అంటే బహిరంగంగా నువ్వు లోపల ఏమైతే అయి ఉన్నావో అదే నువ్వు బయటకు కూడా ఉండాలి. అప్పుడే నీవు సంపూర్ణతను పొందినట్టు, సంపూర్ణ స్వస్థతను పొందినట్టు.
ఇలాగ పొందాలంటే, ఇలాగ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? నీ గతాన్ని చూడడం మానేస్తే దేన్ని చూడాలి? భవిష్యత్తుని చూడు. నీవు బహిరంగంగా నేను జీవించాలి, బహిరంగమైనటువంటి జీవితం జీవించాలి, ఇంకా నా ప్రైవేట్ లైఫ్ కాదు, నేను బహిరంగంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, నీ యొక్క గతం గురించి మాట్లాడుకోగలిగేటువంటి పరిస్థితి నీకు రావాలంటే నీవు నీ యొక్క గతాన్ని చూడటం మానేసి నీ భవిష్యత్తు పైన నీవు కేంద్రీకరించు. దేని గురించి మాట్లాడడానికి భయపడొద్దు, ధైర్యంగా మాట్లాడు. దేని గురించి మాట్లాడడానికి వెనకం చేయొద్దు, ధైర్యంగా మాట్లాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనం, 14వ వచనం, 3 వచనాలు చూసి మనం ఈ యొక్క వర్తమానాన్ని ముగిద్దాం. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము యేసు క్రీస్తు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఏమన్నా పరిగెత్తడం ముందుకా వెనక? పరిగెత్తడం భవిష్యత్తుకా గతానికా? నువ్వు దేనికి పరిగెడుతున్నావు? భవిష్యత్తులోకి పరిగెడుతున్నావా, గతంలోకి పరిగెడుతున్నావా? గతం గురించి ఆలోచిస్తే గతం వైపు పరిగెడతా ఉంటావు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భవిష్యత్తులోకి పరిగెడతా ఉంటావు. 13వ వచనం చూడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? 2-3 కాదు, 10 పనులు కాదు. ఎన్ని పనులండి? ఒకటే. చూడండి, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై. ఏం చేస్తున్నాడండి? అయ్యో నా లైఫ్ ఏడవట్లే, ముందున్న భవిష్యత్తును దాని కొరకు పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఎన్ని అవకాశాలు తెరుస్తాడు, ఇంకా దేవుడు ఎన్ని అవకాశాలు క్రియేట్ చేస్తాడు, ఇంకా దేవుడు ఎంతమందిని పరిచయం చేస్తాడు, ఇంకా దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఆ జీవితంలోకి నింపుతాడు. నేను దాని వైపు చూస్తున్నాను, నా గతంలో జరిగినటువంటి ఆ యొక్క గాయం వైపు కాదు. పౌలు చెప్తుంది ఇదే. నువ్వు నీ గతం వైపు చూస్తున్నావా, నీ భవిష్యత్తు వైపు పరిగెడుతున్నావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? మళ్ళా నేను చెప్పొచ్చేది ఇదే. నీ గాయం తర్వాత కూడా జీవితం ఉంది, దాన్ని మర్చిపోవద్దు. అది ఇంకా విలువైనటువంటిది. నీ గతం కన్నా నీ భవిష్యత్తు విలువైనటువంటిది. నీ యొక్క విడాకుల తర్వాత నీ జీవితం ఉంది, దాన్ని మర్చిపోవద్దు. నీ విడాకులు నీ గతము, నీ జీవితము నీ భవిష్యత్తు. నీ యొక్క వైఫల్యాల తర్వాత, నీ యొక్క బిజినెస్ ఫెయిల్యూర్స్ తర్వాత, నీ యొక్క ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ తర్వాత కూడా నీకు భవిష్యత్తు ఉంది. నాకు ప్రమోషన్ రాలేదే, హైక్ రాలేదే అని చెప్పి ఏడవద్దు. ముందుండేటువంటి వాటి కొరకు నువ్వు వేగురుపడు. నా ప్రియ సంగమా, ఈరోజు నీ యొక్క భవిష్యత్తును చూస్తున్నావా, నీ గతాన్ని చూసి ఏడుస్తున్నావా? ఒకసారి నేను ప్రశ్నించుకో. నీ గతము ఎంత ఘోరమైందైనా అయి ఉండొచ్చు. దేవుడు ఘోరమైనటువంటి గతాన్నే క్షమించేశాడు. చెప్పాను కదా, పౌలు ఎవరు? ఒక మర్డరర్. మోషే ఎవరు? ఒక మర్డరర్. వీళ్ళందరూ నరహంతకులు. వారినే క్షమించాడు, వారినే వాడుకున్నాడు. నిన్ను వాడుకోలేడా? మన పరమాత్ముడు వాడుకుంటాడు. నువ్వు ఆయన యొద్దకు రా చాలు. ఆయనకి నీ మనసు ఇవ్వు చాలు, ఆయన వాడుకుంటాడు. ఈరోజు దేవా నా మనసు నీకు ఇస్తున్నానని చెప్పి నీవు ఇక్కడ ఉన్నట్లయితే లేచి నిలబడు, దేవుని ఆరాధిద్దాము. లేచి నిలబడి, దేవా నా యొక్క మనసు నీకు ఇస్తున్నాను, నా విరిగినటువంటి మనసు నీకు ఇస్తున్నాను, నా యొక్క నలిగినటువంటి హృదయాన్ని, నా ఆత్మని నీకు ఇస్తున్నాను ప్రభువా. నీవు నాతో మాట్లాడు నాయనా, నీవు నన్ను వాడుకో ప్రభువా అని చెప్పి నీవు ఇక్కడ ఉన్నట్లయితే నీవు ఏమాత్రం వెనకం చేయొద్దు. నీ యొక్క 2 చేతులు చాపి, దేవా నేను నీ కొరకు ప్రభువా వేగురు పడుతున్నాను, నా భవిష్యత్తు నీవునైనా. దేవా నా యొక్క భవిష్యత్తు నా గతం కాదు, నా భవిష్యత్తు నీలోనే ఉంది ప్రభువా. దేవా నీలోనే నా యొక్క నిరీక్షణ, నీలోనే నా యొక్క ఆనందము, నీలోనే ప్రభువా. దేవా నీ సన్నిధి ఉంటేనైనా నాకు సమస్తం వస్తుంది. Are you ready to open up your heart? నీ యొక్క హృదయాన్ని తెరిచి, దేవా నా యొక్క హృదయాన్ని స్వీకరించు, నా యొక్క మనసును స్వీకరించని చెప్పి నువ్వు చెప్పగలుగుతున్నావు ఈరోజు?
దేవా ఇప్పుడు వరకునైనా నా యొక్క అపవాది యొక్క మాటల్ని నమ్మి నేను నా యొక్క గతం వైపు చూస్తున్నాను ప్రభువా, కానీ అపవాది నన్ను అబద్ధాలతో నింపాడు. దేవా ఇప్పుడు నేను నా యొక్క భవిష్యత్తును చూడబోతున్నానని చెప్పి నీవు దేవునితో మాట్లాడగలవా? నీ యొక్క గతం ఎంత ఘోరమైందైనా సరే దేవుడు నీ యొక్క గతాన్ని క్షమించగలడు. దేవుని ముందు ఒప్పుకోగలుగుతావా? నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారికి బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. యేసయ్యా 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 నీ సన్నిధిలో. అవును ప్రభువా, నీ సన్నిధిలో సమాధానం. అవును నాయన, నీ నలిగి ఉన్న వారిని నలిగి ఉన్న బలపరచు, చెరలో ఉన్న వారికి ఈరోజు నువ్వు ఆ యొక్క చెరలో ఉన్నావా? ఆ యొక్క గతమైనటువంటి ఆ యొక్క చెరలో ఉన్నావా? మోసమైనటువంటి చెరలో ఉన్నావా? ఆ యొక్క గతం నిన్ను బంధించిందా? ఎవరో చేసినటువంటి గాయములో నువ్వు ఇంకా జీవిస్తున్నావా? ఎవరో పెట్టినటువంటి ఆ యొక్క చెరలో నువ్వు ఇంకా జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిన్ను నీవు అడుగు, దేవా నేను ఎక్కడున్నాను ప్రభువా? ఎందుకు నా యొక్క మనసులాగా తొందరపడుతుందని? దేవా ఆ యొక్క గాయములో, ఆ యొక్క గాయము జరిగి 20 సంవత్సరాలు అవుతుంది ప్రభువా, ఇంకా ఆ యొక్క గాయంలోనే జీవిస్తున్నాను. ఆ యొక్క కార్యము జరిగి ప్రభువా అనేక సంవత్సరాలు అవుతుంది అయినా ఇంకా ఆ యొక్క బాధలోనే జీవిస్తున్నాను. Are you still living a life of regret? ఇంకా ఆ యొక్క తిరస్కరింపబడినటువంటి జీవితంలోనే నువ్వు జీవిస్తున్నావా? God wants you to get out of it right now. ఇప్పుడే నువ్వు బయటికి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బయటికి వస్తావా? నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. పాడదాం. నాలో నీ, దేవునితో చెప్పగలవా? నీలో నాలో నీవు, నీలో. అవును ప్రభువా, నీలో నేనుంటే చాలు. కొరకే నీవు, నీ కొరకే. మరొకసారి, ఓ నాలో నీవు, ఇకపై
భయమే లేదు. దేని గురించి దిగులు లేదు నాయనా. నీ సన్నిధిలో నేనుంటే చాలు, నాలో నీవు, నీలో నేను, నా కొరకే. అవును ప్రభువా, నీదే కదయ్యా నిజమైనటువంటి ప్రేమ. ఓ నాలో నీలో నేను, నా కొరకే, నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు, నీలోనే నేనుంటాను, నీతోనే జీవిస్తాను. విడువను, ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను, ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను, ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. ఓ ఓ నా యొక్క బాధను తీసివేసే. నాలో నీవు, నీలో. అవునాయనా, నేను హత్తుకోవాలన్నది ప్రభువా. దేవా, నన్ను స్వీకరిస్తున్నందుకు వందనాలు. దేవా, నా యొక్క భారం నువ్వు తేలిక చేయనైనా, నా మనసులో ఉన్నటువంటి భారాన్ని తేలిక చేస్తున్నందుకు వందనాలు. దేవా, యొక్క గాయాన్ని తొలగించు. దేవా, యొక్క బంధకాల నుండి నన్ను విడుదల పరచు ప్రభువా. దేవా, యొక్క చెరసాలలో నుండి నన్ను విడుదల పరచు నాయనా. దేవా, నీలో స్వతంత్రం ఉందని చెప్పావు. దేవా, నన్ను స్వతంత్రునిగా, స్వతంత్రాలిగా చెయ్యి ప్రభువా. ఓ నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీలో, నా కొరకే నీవు, నీ కొరకే నేను. God is saying, I'm going to redeem you out of your clutches. నీ యొక్క బంధకముల నుండి నేను నిన్ను విడుదల పరుస్తాను. నీ యొక్క అస్వస్థత నుండి నేను విడుదల పరుస్తాను. నీ యొక్క గాయముల నుండి నేను స్వస్థపరుస్తాను. నీ యొక్క బలహీనతలను నీకు బలముగా మారుస్తాను. నీ యొక్క ప్రతి అప్పును నీకు సమృద్ధిగా మారుస్తాను. నీ యొక్క ప్రతి కొరతను సమృద్ధిగా మారుస్తాను. ప్రతి కొరత దాన్ని నేను సమృద్ధిగా మారుస్తాను. మానసికంగా నువ్వు సమృద్ధిలో ఉంటావు, శారీరకంగా సమృద్ధిలో ఉంటావు, తెలివితేటలో సమృద్ధిగా ఉంటావు, బుద్ధిలో సమృద్ధిగా ఉంటావు. యేసయ్యా, నీకు వందనాలయ్యా. దేవ, ఉదయ కాలం ప్రభువా, నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవు మమ్మల్ని విడుదల పరుస్తున్నందుకు వందనాలు. నీ యొక్క కార్యాలు మాలో చేస్తున్నందుకు వందనాలు. దేవా, నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా, మేము అడిగిన వాటికంటేనో ఊహించిన వాటికంటేనో అత్యధికంగా నీవు చేయువాడువయ్యా. దేవా, అత్యధికంగా చేయువాడువు ప్రభువా. దేవా, దాన్ని బట్టి నీకు వందనాలు. మా యొక్క ఆలోచనలు నీవు తాకుము, మా యొక్క మనసుని నీవు తాకుము. దేవా, నీవు మమ్మల్ని ప్రభావితం చేయము, నీ కొరకు జీవించేలాగిన సహాయం చేయము. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు. వారితో నీవు మాట్లాడినందుకు వందనాలు. వారిని బలోపేతం చేస్తున్నందుకు వందనాలు. నీ యొక్క కార్యము వారిలో జరిగింపచేయము. యేసు పరిశుద్ధ నామములో
అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడయును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే. పురుషులందరూ కూడా డోంట్ మిస్ ద రియల్ మెన్ ఆన్ ఫ్రైడే. ఈ శుక్రవారము సాయంత్రం 7 గంటలకి మనకి పురుషులు మాత్రమే. ఎవరికండి ఇది? ఏమంటే ఇక్కడ పురుషులు ఒకసారి ఎవరెవరు ఉన్నారో చేతులు ఎత్తండి. హల్లెలూయా. సో మీరందరూ కూడా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వచ్చేసేయండి. అందరూ రావాలని నేను కోరుతున్నాను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ 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 ఫెంటాస్టిక్ మీటింగ్. స్త్రీలు లేనప్పుడు మనం మాట్లాడుకోగలిగేటువంటి అంశాలు చాలా ఉంటాయి, అది మాట్లాడుకుంటాం అనమాట. ఆల్రైట్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. It is going to be an amazing time. Hallelujah. It is not only going to be word, but also we're going to have a lot of fun, right? So we're going to play games. We're going to have a lot of fun. అంత మాత్రమే కాదు, మనము చాలా నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క శుక్రవారం సాయంత్రం 7 గంటలకి మన మందిరానికి వచ్చేసేయండి. ఇక్కడ మనందరూ కూడా కలిసి పురుషులుగా మనము దేవుణ్ణి ఆరాధించకపోతున్నాము. ఆమెన్. తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు మీరు క్యాలెండర్స్ కొనుక్కోండి, దీవెనింపబడండి, సంఘానికి గొప్ప దీవెనకరంగా ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.